అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు దద్దోజనం తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. దద్దోజనంలో పెరుగుతో చేస్తాం కాబట్టి దానిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి, ప్లస్ కాల్షియం కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు. పెరుగు తినని పిల్లలకి ఇలా దద్దోజనంలా చేసి పెడితే చక్కగా తింటారు. ఎండాకాలం దద్దోజనం చేసి పెట్టడం వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ చలవ చేస్తుంది. ఇది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు. దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాయిల్డ్ రైస్ 1 కప్, ఒక పెద్ద కప్పుకి 2.5 కప్పులు నీళ్లు పోసుకుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. 2 కప్స్ పెరుగు, పోపుకి సరిపడ నెయ్యి, శనగపప్పు 1 టేబుల్ స్పూను, మిరియాలు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎండుమిర్చి 4 లేక 5, కరివేపాకు రెబ్బలు 10-12 కరివేపాకు రెబ్బలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుము, రుచికి సరిపడ ఉప్పు, చిటికెడి ఇంగువ, కొద్దిగా నీరు. కావలసిన పదార్థాలు చూసారు కదా. తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. పోపు కోసం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నూనె కన్నా నెయ్యి వేసుకుంటే దద్దోజనం గుమగుమలాడుతూ ఉంటుంది. నెయ్యి కరిగాక దానిలో శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, చిటికెడి ఇంగువ, కొద్దిగా వేగాయి కదా కరివేపాకు వేసుకోవాలి. తరిగి ఉంచుకున్న పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు ఒక 4 తుంచి వేసుకోవాలి. చూసారు కదా, పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నం పైన వేసుకోవాలి. ఈ పోపు కాస్త చల్లారాక పెరుగు వేసుకుని కలుపుకోవాలి. చూసారు కదా, పోపు అంతా చల్లారిపోయింది. దీనిపైన తగినంత ఉప్పు వేసుకోవాలి. పెరుగు వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ పోపు అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటే గట్టిగా లేకుండా కాస్త పలచగా ఉంటుంది. ఇలా పోపు అంతటిని మొత్తం కలుపుకోవాలి. పైన కొత్తిమీర జల్లుకోవాలి. మిగతా పోపుని పైన ఇలా గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదా, దద్దోజనం రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.